జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రజలకి మరొకసారి పాదాభివందనాలు కూడా ఎప్పుడో ఒక ఎమ్మెల్యే ఎప్పుడో చేసిన ఆయన్ని ఇవాళ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఆయన ఆరాధిస్తున్నాయంటే వంగవీటి మోహన్ రంగా గారు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు చెప్తా, ఎందుకంటే ఆయన అనుచరులుగా ఇక్కడ ఉన్నటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర వంగవీటి మోహన్ రంగా రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడిగా, ఇక్కడే అడపా నాగేంద్ర గారు సోదరుడు, మీ అందరూ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఆయన అనుచరులుగా చేసినవాడు. పేరుకి రంగా గారి బాంబత్ అయినా చెన్నుపాటి శ్రీను గారు ఆ రోజు కూడా అందరితో కలిసిపోయి మాలో ఒకటిగా రంగా గారి అనుచరులుగానే పనిచేసేట్టు చెప్తే రంగా గారి బాంబత్తిగా ఆ రోజు పనిచేసినటువంటి సందర్భాలు లేవు. ఇవాళకి రంగా గారి పేరు ఎందుకు తలుచుకుంటున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, అప్పుడప్పుడే 80వ దశకంలో అప్పుడప్పుడే విజయవాడ నగరం విస్తరిస్తా ఉంది. ఎక్కడో తూర్పు నుంచి అటేపు మన ఒంగోలు ప్రకాశం జిల్లాల నుంచి, దక్షిణాది నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది ఉద్యోగం మీదో, పనుల మీదో, వ్యాపారం మీదో, ముఠా కార్మికులుగానో, చిన్న చిన్న చిరు వర్తకులుగానో, మరి దినసరి కూలీలుగానో ఆ రోజు కొత్త చేతితో పట్టుకుని విజయవాడ నగరం చేరుకున్నారు. రంగా గారు ఎందుకంటే ఆయన కార్యక్రమాల్లో మేము లేనటువంటి కార్యక్రమం ఆయన ఏది లేదు. ఆయన ఏది కార్యక్రమం పిలిచినా అన్నిటిలో మా కుటుంబం, ఇక్కడ వేదిక మీద మేము అందరం ఉండేవాళ్ళం, మా పెద్దతో సహా. ఆ రోజున ఎక్కువ కొన్ని పార్టీలు అజమాయిషి చెలాయిస్తూ ఉంటాయి. ఆ ముసుగులో ఆడవాళ్ళ మీద రౌడీలు దాడులు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాలు, మేము ఈ సెంటర్కి రౌడీలు, ఈ ఏరియాకి రౌడీలు, మేమేం చెప్తే అదే శాసనం అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఆయన కులం ఏంటో తెలియదు, మతం ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆయన ఇంటికి వెళ్ళి రంగన్న నాకు ఈ ఆపద వచ్చిందని అంటే అడ్డగోలుగా వాళ్ళకి అండగా నిలబడేది. అది వంగవీటి మోహన్ గారు ఇన్నాళ్ళు అయిపోయినా చనిపోయి ఆయన పేరు మీద విగ్రహాలు కానీ, ఆయన కళ్యాణ మండపాలు కానీ, ఆయన పేరు మీద ఇంకొక 100 సంవత్సరాలైనా గుర్తుండేటట్టుగా ఆ మహానుభావాన్ని తలుచుకుంటున్నారంటే కారణాలు అయ్యి